మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? వారు తాగుతున్నది కూల్ డ్రింకా లేక ప్రాణాంతక మత్తు పదార్థమా? ఐటీ సిటీ హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి ఎలా చుట్టుముడుతోంది? ఒక సాదాసీదా సేల్స్ మేనేజర్ మత్తు సామ్రాజ్యంలో కింగ్ పిన్ ఎలా అయ్యాడు? హిమాచల్ కొండల్లో మొదలైన ఈ మత్తు ప్రయాణం భాగ్యనగరానికి ఎలా చేరింది? నాగోల్ చౌరస్తాలో జరిగిన ఆ హై డ్రామా ఆపరేషన్ ఏంటి? పక్కా ప్లానింగ్తో మత్తు ముఠ పీచమడిచినటువంటి పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడే చూద్దాం. భాగ్యనగరం ఐటీ హబ్గా అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతుంటే మరోవైపు మత్తు మాఫియా తన విషపు వేళ్లను బలంగా నాటుతోంది. ఇక్కడొకరు ఈవెన్ ఐటీ స్టాపింగ్ సేల్స్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. మరొకరు బార్లో షెఫ్గా విధులు నిర్వహిస్తున్నారు. వినడానికి చాలా సాదాసీదా ప్రొఫెషన్స్ లాగే అనిపించినా వీరి అసలు ముఖం వేరే ఉంది. జునైద్ రజా సిద్దికీ, సునీల్ సుబ్బా అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకప్పుడు సన్ సిటీ కాళీ మందిర్ ఏరియాలో గతంలో రెస్టారెంట్ నడిపేవారు. ఆ వ్యాపారం సాకుతోని చీకటి లోకంతో వీరికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్కు చెందిన మహమ్మద్ అన్సారీ అనే డ్రగ్ డీలర్తో వీరికి కాంట్రాక్ట్స్ కుదిరాయి. కేవలం డబ్బుపై ఉన్న విపరీతమైన దురాశతో కష్టపడకుండా కోట్లు సంపాదించాలనే పిచ్చితో వీరు డ్రగ్ సప్లయర్గా మారారు. అన్సారీ పంపించే ఎండిఎంఏ డ్రగ్స్ను లోకల్గా ఉండే రాజు అనే వ్యక్తి సాయంతో నగరంలోని కుర్రాళ్లకు ఎరవేయడం మొదలెట్టారు. ఈ ముఠా నెట్వర్క్ చాలా పకడ్బందీగా సాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి పార్సిల్ ద్వారా లేదా రహస్య మార్గాల ద్వారా ఎండిఎంఏ డ్రగ్ను తెప్పించి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా విడగొట్టేవారు. ఇందుకోసం వీరు చిన్నపాటి ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ కూడా వాడుతున్నారంటే వీరి దందా ఎంత ప్రొఫెషనల్గా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. కానీ మత్తు మాఫియా పీచ మంచాలని కంకణం కట్టుకున్న పోలీసుల నిశిత దృష్టి వీరిపై పడింది. మల్కాజ్గిరి ఎస్ఓటీ, నాగోల్ పోలీసులు సంయుక్తంగా రహస్య నిఘా పెట్టారు. విశ్వసనీయ సమాచారంతో నాగోల్ చౌరస్తా దగ్గర వలపన్నారు. సరిగ్గా అదే సమయంలో బైక్పై అనుమానాస్పదంగా వస్తున్న జునైద్, సునీల్ను పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. వారి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా డిక్కీలో పాలిథీన్ కవర్లో ప్యాక్ చేసిన ఖరీదైన మత్తు పదార్థం బయటపడింది. పోలీసుల మెరుపు దాడులతో నిందితులు ఒక్కసారిగా బిత్తరపోయారు. పోలీసుల సోదాల్లో సుమారు 25 గ్రాములకు పైగా దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 3.5 లక్షల రూపాయలకు పైగా ఉంటుంది. కేవలం డ్రగ్స్ మాత్రమే కాకుండా 3 మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం మరియు డ్రగ్స్ తూకం వేసే మిషన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులో తీసుకుని విచారించగా వారు స్వయంగా డ్రగ్స్కు బానిసై ఆ తర్వాత ఈజీ మనీ కోసం సరఫరాదారులుగా మారినట్లు నిర్ధారణ అయ్యింది. కేవలం మత్తులో ఊగడమే కాదు, ఇతరుల జీవితాలను కూడా నాశనం చేసేందుకు వీరు సిద్ధపడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి మహమ్మద్ అన్సారీ, రాజు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు రంగంలో దించారు. త్వరలోనే వీరిని కూడా జైలు ఊచ లెక్కపెట్టేలా చేస్తామని ఎల్బీనగర్ డీసీపీ అనురాధ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ రవాణా చేస్తున్న ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దుల్లో మత్తు సరఫరా కాకుండా ఐటీ సెల్ సాయంతో నిందితుల కాల్ డేటాను విశ్లేషించి నాగోల్ పోలీసులు గ్రౌండ్ లెవెల్ ఇంటెలిజెన్స్ ఎస్ఓటీ టీం సినిమాటిక్ స్టైల్లో మెరుపు దాడులు నిర్వహించి ఈ గ్యాంగ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల ప్రతి కదలికను జీపీఎస్, సీసీటీవీ నిఘా ద్వారా ట్రాక్ చేసి ఏ క్షణంలో ఎక్కడున్నారో తెలుసుకుని మరీ అరెస్ట్ చేస్తారు. చట్టం నుంచి తప్పించుకోవడం ఎవరితరం కాదని పోలీసులు ఈ ఆపరేషన్ ద్వారా మరోసారి నిరూపించారు. చూసారుగా, ఈజీ మనీ కోసం యువత ఎలా దారి తప్పుతున్నారు. ఒక మంచి కెరీర్ ఉండాల్సిన సేల్స్ మేనేజర్ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. డ్రగ్స్ అనేవి కేవలం మత్తు మాత్రమే కాదు, అవి ఒక విష సర్పం. వాటిని పెంచి పోషించే వారిపై మరియు సరఫరా చేసే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సమాజంలో ఎక్కడైనా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. మీ అప్రమత్తతే మన నగరాన్ని మత్తు మహమ్మారి నుంచి కాపాడుతుంది.
నిరంతరం అప్రమత్తంగా ఉండండి, సమాజాన్ని కాపాడుకోండి.